హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఈ చల్లటి వాతావరణంలో వర్షం పడుతున్నప్పుడు ఒకసారి ఆలు సమోసాని ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లల కోసం సాయంత్రం పూట ఇలా కనుక ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో. చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఇక్కడ నేను ఈ సమోసాలోకి స్టఫింగ్ కోసం ఆలుని అలాగే మటర్ని తీసుకున్నాను. పచ్చి బఠానీ ఉంటుంది కదా, ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి మైదా పిండిని తీసుకుంటున్నాను. మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పిండిలోకి రుచి తగినంత ఉప్పుని, కొంచెం వామును కూడా ఇలా రబ్ చేసి వేసేసి అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు నూనెని కాస్త వేడి చేసి ఆ వేడి నూనెని ఇలా పిండిలో వేసి కలుపుకోవాలి. 4 స్పూన్ల వరకు ఇలా వేడి నూనె వేసి పిండి ముందుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒకవేళ ఇక్కడ నూనె వేయటం ఇష్టం లేకపోతే పైన కొంచెం నెయ్యి వేసైనా కానీ పిండిని ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా ముద్ద కట్టాలి. ఇలా ఉంటే సమోసాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళని కొంచెం వేస్తూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండిని తీసుకుంటున్నాను కదండి. మైదా పిండి ఇష్టం లేకపోతే అచ్చం గోధుమ పిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే బయట కొంటే ఎలా ఉంటాయో అలా ఉండాలి అంటే మైదా పిండిని మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసి ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని ఇలా మ్యాష్ చేయాలి. 2 పెద్ద బంగాళాదుంపల్ని ముందుగానే ఉడికించి పెట్టానండి. ఆ తర్వాత పైన పొట్టు తీసి ఇలా ఒక గిన్నెలోకి తీసి మెత్తగా మ్యాష్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి కొంచెం నూనెని తీసుకున్నాను. ఇలా నూనె వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం జీలకర్రని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కాస్త వేగనివ్వాలి. మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని అలాగే రుచికి తగినంత ఉప్పుని, నెక్స్ట్ కొంచెం పసుపుని వేసాను. అంతా కూడా మరొకసారి ఇలా కలిపేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టిన ఇలా బంగాళదుంప పేస్ట్ని కూడా వేసేసి రుచికి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసేసి అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలిపేసేయాలి. మనం ఇక్కడ తీసుకున్న ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ఈ మిశ్రమంలో చక్కగా కలిసిపోవాలి. ఇలా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారాలండి. వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. అలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే సమోసాలు ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. వేడిగా ఉన్నప్పుడు కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే పైన ఉన్న షీట్ అనేది ఈ మిశ్రమానికి అంటుకొని మిశ్రమం అంతా కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది కదా, మరొకసారి ఇలా కలిపేసి సమోసా ఎంత సైజు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటామో అంత పిండిని చేతిలోకి తీసుకోవాలి. ఇలా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కానీ అలానే మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం థిక్నెస్ ఉండేటట్లు ఇలా రుద్దుకోవాలి చపాతీలాగా. ఇక్కడ మనం మైదా పిండి తీసుకున్నాం కదండి, అచ్చం మనం బయట షాపుల్లో కొంటే ఎలా ఉంటాయో సమోసాలు అలానే ఉంటాయి. అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా రోల్ చేయాలి, రౌండ్గా కాకుండా ఇలా పొడవుగా రోల్ చేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేయాలి, 2 భాగాలుగా చేసేయాలి. 2 సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెం నీళ్ళని ఇలా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువైపు కూడా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు చేతిలోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మిశ్రమాన్ని పెట్టేసి చక్కగా సీల్ చేయాలి. అయితే ఇక్కడ ఇటువైపు ఉన్న భాగానికి కూడా నీళ్ళని ఇలా అప్లై చేసేయాలి. ఇలా చేయడం వల్ల అంచులు అనేవి ఎక్కడ విడిపోకుండా డీప్ ఫ్రై చేసేటప్పుడు చక్కగా ఉంటాయండి. ఇప్పుడు తగినంత మిశ్రమాన్ని ఇలా పెట్టేసేసి చక్కగా సీల్ చేసేయాలి. 1, 2 ప్రిపేర్ చేసాము అంటే తర్వాత అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయండి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పై భాగాన్ని ఇలా సీల్ చేసేయాలి. లోపల ఉన్న మిశ్రమం అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా అంచులు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా సీల్ చేసేసేయాలి. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ సమోసాని పక్కన పెట్టేసేసి మళ్ళీ ఈ రెండవ సమోసాని కూడా చూపిస్తున్నాను చూడండి. మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసి పైన కొంచెం నీళ్ళని అప్లై చేయాలి. ఆ తర్వాత రెండవ భాగాన్ని ఇలా పైకి పెట్టేసి కాస్త ప్రెస్ చేయాలి. ఊడిపోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేలితో ప్రెస్ చేసిన తర్వాత ఇటువైపు అంచులకు కూడా నీళ్ళని అప్లై చేసేసి ఇప్పుడు మిశ్రమాన్ని పెట్టేసి చక్కగా ముందు మనం ఎలా అయితే సీల్ చేసామో అలానే సీల్ చేయాలి. ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే ఆలు సమోసాలు చాలా రుచిగా ఉంటాయండి. మనం మటర్ తీసుకున్నాం కదా, ఇలా ఫ్రోజన్ బఠానీ తీసుకోవటం వల్ల సమోసాకి చాలా మంచి రుచి వస్తుంది. ఇలా సీల్ చేసేసి ఇప్పుడు ఈ సమోసాని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాము అంటే డీప్ ఫ్రై చేయటం ఈజీ అవుతుంది. ఇక్కడ నేను అన్నీ కూడా తయారు చేసేసాను. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసాను. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి సమోసాలు ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి నూనెని మోడరేట్గా హీట్ చేయాలి. నూనె మరి బాగా వేడిగా ఉండకూడదు, అలా అని వేడి తక్కువ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే అన్నీ కూడా చక్కగా డీప్ ఫ్రై అవుతాయి. ఎక్కువ వేడిగా ఉంది అంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల సరిగా ఫ్రై అవ్వండి. అలా అని తక్కువ వేడి ఉంటే ఈ సమోసాలు నూనె పీల్చేస్తాయి. కాబట్టి మీడియం వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి తగినన్ని వేసేసి చక్కగా రెండు వైపులా డీప్ ఫ్రై చేయాలి. వేసిన వెంటనే కదపకూడదు, వాటంతటా అవి పైకి వచ్చిన తర్వాత నిదానంగా రెండో వైపుకి టర్న్ చేయాలి. ఇలానే రెండు వైపులా చక్కగా తిప్పుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి రంగు మారే వరకు ఫ్రై చేసేసి వీటిని పక్కకు తీసేయాలి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి, మనం సమోసాలోకి పెట్టిన స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయ్యాయి. అయితే ఇవి ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగా వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేయాలి. అయితే రెండవ వాయి వేసేటప్పుడు వెంటనే ఇలానే వేయొద్దు, స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి నూనె కాస్త వేడి తగ్గిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెండవ వాయిని వేసేయాలి. రెండవ వాయి వేసిన తర్వాత కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే ఈ సమోసాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. మంట ఎక్కువ పెట్టి కనుక డీప్ ఫ్రై చేసాము అంటే లోపల సరిగా వేగవు, అలాగే డీప్ ఫ్రై అయిన తర్వాత సమోసాలు క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉంటాయి. కాబట్టి నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే చక్కగా క్రిస్పీగా ఉంటాయి. మనం బయట షాప్లో కొంటే ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ ఉంటాయండి. రెండవ వాయి కూడా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇలానే ఎన్ని కావాలి అంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండికి ఇక్కడ నేను 3 వాయిలు వేశాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూశారు కదండి సమోసాలు ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో. వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం పూట ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.